నిజాన్ని వెలికితీసే ప్రయత్నం. కరీంనగర్ హసీనా పార్కర్ వెనుక ఉన్న చీకటి నిజాలు. ఇటీవలి రోజుల్లో గుల్లు అహ్మద్ సోదరి హసీనా పార్కర్ ఆఫ్ కరీంనగర్ తనను ఎమీన్ పార్టీకి చెందినవాడినని గర్వంగా చెప్పుకుంటూ మున్సిపల్ కార్పొరేషన్లో తన పాత్ర, కోఆప్షన్ మెంబర్గా తన ప్రభావం గురించి భారీగా ప్రచారం చేసింది. అయితే ఈ అహంకార ప్రదర్శన వెనుక చాలా పెద్ద నిజం దాగి ఉంది. ప్రముఖ రాజకీయ పార్టీలోని నాయకురాలిగా తాను వ్యవహరిస్తున్నట్లు చెప్పుకుంటూ నిజానికి ఒక పెద్ద మోసానికి పాల్పడిన ఈ మహిళ గురించి నిజాలు బయటపెట్టడం అవసరం. గుల్లు అహ్మద్ మరియు అతని సోదరి వంటి వారు ప్రజాస్వామ్య వ్యవస్థను దిగజార్చే పనిలో ఉన్నారు. నిజాయితీగా పనిచేసే రాజకీయ కార్యకర్తలు ఇటువంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉండాల్సిన సమయం ఇది. 2019లో కోవిడ్ సంక్షోభం సమయంలో కరీంనగర్లో జరిగిన అతిపెద్ద ఆర్థిక మోసాల్లో ఒకటి ఇప్పుడు బయటపడుతోంది. అప్పట్లో కరీంనగర్ మున్సిపాలిటీకి చెందిన మహిళా గ్రూపులో సభ్యురాలైన సత్య అనే అధికారి హసీనా పార్కర్ తో కలిసి బ్యాంక్ మోసం చేశారు. ఈ ఇద్దరూ కలిసి నకిలీ ఆధార్ కార్డులు వాడి అమాయకుల పేర్లపై రూ.12 కోట్ల రుణాలను పొందుతూ బ్యాంకులకు మోసం చేశారు. ఈ మోసంలో ముస్లింలైన రుక్సానా, జరీనా, అమీనా లాంటి అమాయక మహిళలను తప్పుగా కేసుల్లో ఇరికించి అరెస్టు చేయించారు. అసలైన నిందితులు తప్పించుకోవడానికి ప్రయత్నించగా ఈ మహిళలు అవమానాన్ని ఎదుర్కొన్నారు. చివరికి సత్య, రుక్సానా, జరీనా, అమీనా జైలుకు వెళ్లి తరువాత బెయిల్ పై విడుదలయ్యారు. గుల్లు అహ్మద్ తన సోదరి హసీనా పార్కర్ కు బెయిల్ ఇప్పించాడనే విషయం గమనించాలి. మా విలేఖరి ఈ మహిళను గుర్తింపు చెప్పకుండా ఇంటర్వ్యూ చేయగా ఆమె కొన్ని కుట్రదారుల వివరాలు న్యాయ పరిరక్షణ కల్పిస్తే బయటపెట్టేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కేసు ఇప్పటికీ కోర్టుల్లో పెండింగ్ లో ఉంది. మేము అందిస్తున్న ఆధారాలను విచారణ సంస్థలు వెంటనే పరిశీలించి న్యాయంగా విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నిందితుల రాజకీయ బ్యాక్గ్రౌండ్, స్థానం కంటే సత్యమే ప్రాధాన్యం కలిగి ఉండాలి. కరీంనగర్ ప్రజలకు, ముఖ్యంగా ముస్లిం సమాజానికి నిజాయితీ, పారదర్శకత, న్యాయం అవసరం. హసీనా పార్కర్ కు మేము ఒక ప్రశ్న వేద్దాం. ఇప్పుడు మీ సమాజానికి మీరు చెప్పేది ఏమిటి? మీ మౌనం అనుమానాలను పెంచుతోంది. ప్రజలు చూస్తున్నారు, సమాధానాల కోసం ఎదురు చూస్తున్నారు. మేము కరీంనగర్ ముస్లిం సమాజాన్ని ఈ గ్యాంగ్ కి సంబంధించిన మరిన్ని మోసాల కోసం విచారించాలని కోరుతున్నాము. అలాగే మజ్లీస్ హైదరాబాదు నాయకత్వం వెంటనే స్పందించి కొత్తగా చదువుకున్న, నెగటివ్ నేపథ్యం లేని నాయకత్వం సిద్ధమయ్యే వరకు కరీంనగర్ ఎంఐఎం అధ్యక్షుడిని మార్చాలని కోరుతున్నాము.